మాట, 6వ మాట ఏంటండి? సమాప్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనేది 7వ మాట. ఇక 7వ మాట, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద జన్మించిన తర్వాత ఆయన చేసిన ప్రతి పని, ఆయన చేసిన ప్రతి కార్యము కూడా పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు వాటిని లిఖించి ఉంటాడు ఆల్రెడీ. యేసుక్రీస్తు అనేటువంటి ఒక కుమారుడు కన్య అయిన మరియకు పుడతాడు అని కూడా పాత నిబంధన గ్రంథంలో, యెషయా గ్రంథంలో ఉంది. అలాగుననే ఈ మాట కూడా, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని దావీదు కీర్తనల్లో 31వ కీర్తన 5వ వచనంలో ఉంది. నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. అలాగా ఆ పాత నిబంధనలో ఇవ్వబడిన లేఖనము యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో చివరి మాటగా తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించి ప్రాణము విడిచెను అనేసి మనం ఈ వచనంలో చూస్తున్నాం. ఇక మాట అనేది తన యొక్క ఆత్మను దేవునికి, తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. అప్పగించేశాడు అంటే తన యొక్క ఆత్మను దేవునికి సమర్పించాడు. కాబట్టి ఈ మాటని ఈ 7వ మాటకి ఒక చిన్న వర్డ్ ఇవ్వచ్చు. అదేంటంటే సమర్పణతో కూడిన మాట. యేసుక్రీస్తు ప్రభువు సమర్పణతో కూడిన మాట ఇక్కడ ప్రజలతో చెప్తున్నాడు. తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగిస్తున్నాడు. ఏంటి 7వ మాట? 7 మాటలు ఎందుకు మాట్లాడాలి? 7వ మాటనే దేవుడు ప్రాముఖ్యంగా తీసుకున్నాడు. బైబిల్ గ్రంథంలో 7 అనే సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు 6 దినాలు సృష్టిని సృష్టించాడు. 7వ దినం ఏం చేశారు? దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి ఆ 7వ దినాన్ని మనకందరికీ కూడా విశ్రాంతి దినంగా దేవుడు అనుగ్రహించారు. అలాగనే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీలు ఎరికో గోడ చుట్టూ తిరుగుతారు, ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి. ఆ స్వాధీనం చేసుకోవడానికి యేసుక్రీస్తు దేవుడు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి ఏం చెప్తారు? 7 సార్లు ఎరికో గోడ చుట్టూ తిరగండి. అది కూడా ఎలా? 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4, 5, 6 రోజులు రోజుకొకసారి తిరగండి. 7వ రోజు ఏం చెప్పింటాను? 7వ రోజు 7 సార్లు మౌనంగా పట్టణం చుట్టూ తిరగండి. 7వ సారి తిరిగిన తర్వాత చివరిగా బూరలూది కేకలు వేయండి అని చెప్తాడు. అదే విధంగా 7 సార్లు తిరగడమే కాకుండా ఆ యొక్క ప్రజల ముందర 7 మంది యాజకులను కూడా పెట్టమని చెప్తాడు దేవుడు. 7 మంది యాజకులు 7వ రోజు 7 సార్లు తిరిగిన వెంటనే వాళ్ళు కేకలు వేయగా, బూరలు ఊదగా ఎరికో గోడలు పగిలిపోతాయి. అలాగున దేవుడు 7 అనే సంఖ్యకి ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. ఈ చివరికి ఇక 7వ మాటను గురించి మనము కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మన యొక్క దైనందిన జీవితంలో మనము యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క వాక్యం నుంచి, ఆయన ఇచ్చిన సందేశం నుంచి మనము ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. అది ఇతరులు దేవుని యొక్క వాక్యం ప్రకటించినప్పుడు, లేకపోతే మనము బైబిల్ చదివినప్పుడు కూడా మనం ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. ఇక 7వ మాట నుంచి నేను కొన్ని 5 పాయింట్లే చిన్నగానే ముగిస్తాను. మొట్టమొదటిగా ఇక 7వ మాట ద్వారా మనము ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే ఏకత్వం అంటే తండ్రి కుమారుడు ఒక్కటై ఉన్నారు అనేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనకి రుజువు పరుస్తున్నారు. ఎందుకంటే నా ఆత్మను నీకు ఇచ్చేస్తున్నా, నువ్వు నేను ఏకం కాబట్టి నాకు ఇచ్చిన ఆత్మను నీకు ఇస్తున్నాను అని కుమారుడు ఇక్కడ చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట లేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఈ వచనంలో ఏకమై ఉండాలి అంటే ఎలా ఉండాలి? దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, వాక్యము వలన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా తండ్రి కుమారునితో ఏకమై ఉంటామంట. ఏం చేయాలా? వాక్యమందు విశ్వాసం ఉంచితే, దేవుని యొక్క వాక్యమందు విశ్వాసం ఉంచితే మనము యేసుక్రీస్తుతోను యెహోవా దేవునితోను ఏకమై ఉంటామని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు,
యేసుక్రీస్తు ప్రభువు కూడా నేను అంత గొప్ప దేవుని కుమారుని కదా అని ఆయన ఆజ్ఞలను పాటించకుండా లేరు. దేవుని యొక్క ఆజ్ఞలని పాటించి ఆయనతో ఏకమై ఉన్నారు. అలాగనే మనం కూడా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ఆయనతో ఏకమై ఉండాలని ఇక్కడ తెలియజేస్తున్నారు. మొట్టమొదటిది ఏకత్వం కలిగి ఉండాలని దేవుడు ఇక్కడ 7వ మాట ద్వారా మనకి తెలియజేస్తున్నారు. రెండవది మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పటంలో విధేయత చూపించినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ విధేయత, యేసుక్రీస్తు ప్రభు తండ్రికి విధేయత చూపించారు. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు తను శరీరకంగా ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభువు విధేయత చూయించారు. విధేయత చూయించి తన తల్లిదండ్రులకి, తండ్రి అయిన దేవునికి విధేయత చూయించి 30 సంవత్సరాలు తన తల్లిదండ్రుల దగ్గర పెరిగి 3.5 సంవత్సరాలు తండ్రి అయిన దేవునికి విధేయత చూపించి ఆ 3.5 సంవత్సరాల దేవుడు ఎంతో పరిచర్య చేసి 6వ మాటగా తన యొక్క పని అంతటిని కూడా సమాప్తమైనది అని తన పనిని సంపూర్తి చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవునికి, లోకంలో తన తల్లిదండ్రులకి విధేయత చూపించినట్లుగా మనము చూస్తున్నాం. అలాగనే మనం కూడా మన తల్లిదండ్రులకి, దేవునికి, పెద్దలకి విధేయత చూపించాలని దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు శిలువకి వెళ్లే ముందుగా గెత్సెమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు అక్కడ ప్రార్థిస్తారు, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. అంటే నీ ఇష్ట ప్రకారమే నాకు జరిగించు అని తన తండ్రికి యేసుక్రీస్తు ప్రభు వారు విధేయత చూపించినట్లుగా మనము చూస్తున్నాం. ఇలాగున యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము నేర్చుకోవాల్సినది రెండవది విధేయత. మొట్టమొదటిది ఏంటి? ఏకత్వం. రెండవది విధేయత. మూడవదిగా మనం చూసినట్లయితే సంపూర్ణము. ఇక మాటలో ఒక సంపూర్ణం. 6వ మాటలో యేసుక్రీస్తు ప్రభు వారు తన పని అంతా సమాప్తం అయ్యింది. 7వ మాటలో ఆయన మొత్తం సంపూర్ణం చేశారు. ఏంటి? తనకి తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఆత్మని ఆయనకు అప్పగించడంలో ఆయన తన పనిని సంపూర్ణం చేశారు. ఆ విధంగా ఆయన ఎలా సంపూర్ణం చేశారు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే మొత్తం ఆయన ఆ 4 సువార్తల కంటే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ప్రజల కొరకు, శిష్యుల కొరకు ప్రార్థన చేశారు. అధ్యాయం అంతా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడ 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నీవు నాకు ఇచ్చిన ప్రతి పనిని కూడా నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని అని యేసుక్రీస్తు ప్రభు వారు ధైర్యంగా తన పనిని తాను తన తండ్రికి చెప్తున్నారు. అలాగున మనకు కూడా దేవుడు మనకి ఒక పని ఇచ్చాడు. అదేంటి? మామూలుగా మన యొక్క జనరల్ గా మనము తినడానికి సంపాదించుకోవాలి, కుటుంబము సాగించుకోవాలి. అలాగుననే దేవుడు మనకి ఒక ఆత్మనిచ్చాడు. ఆ యొక్క ఆత్మను ఎవరిచ్చారు మనకి? దేవుడు. తిరిగి ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుని దగ్గరికి వెళ్తారు. కాబట్టి దేవుని దగ్గరికి మనము ఈ ఆత్మను దేవునికి అప్పగించాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు తండ్రి ఇచ్చినటువంటి పని ఏ విధంగా అయితే నెరవేర్చి తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించాడో అదే విధంగా మనకి దేవుడు ఒక ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మను శరీరంలో ఉన్నంత వరకు మనము కాపాడుకొని తిరిగి మనం ఈ లోకాన్ని ఇచ్చినప్పుడు మన యొక్క ఆత్మను దేవునికి అప్పగించాలి. అంతవరకు మన పని సంపూర్ణము కాదు. అలా మనం ఎప్పుడు సంపూర్ణం చేస్తాం? ఎప్పుడంటే సామెతలు 22:29లో ఒక వచనం ఉంది, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. ఎవరైతే దేవుడు అప్పగించిన పనిలో ఫుల్ఫిల్ చేస్తారో, దాన్ని నిష్టగా పాటించి దాన్ని చేస్తారో, చేసిన వాళ్ళు ఏమైతారంట? అల్పులైన వారి ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎవరైతే తన పనిలో నిపుణత కలిగి అంటే అప్పగించిన పని సంపూర్ణం చేస్తారో అటువంటి వారు రాజుల ఎదుట నిలబడతారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఇలా బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మందిని మనము చూస్తాం.
మొట్టమొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే దేవుడు తనకు అప్పగించిన పనిని సంపూర్ణం చేశారు, నిష్ఠగా చేశారు, పద్ధతిగా చేసినారు కాబట్టి ఆయన ఈ రోజు లోకాన్నంతటిని ఏలిన వారిగా ఆయన ఉంటున్నాడు. తన యొక్క పని కంప్లీట్ అయ్యింది అని ధైర్యంగా ఆయన చెప్పగలిగారు.